జిల్లావారీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీహరిపురం చేరుకున్న టెక్కల నుంచి కుప్పం వరకు చేపట్టిన కార్మిక చైతన్య యాత్ర. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఓటు వేయాలని పిలుపునిచ్చిన గొట్టుముక్కల రఘురామరాజు. అమ్మవారి ఆలయానికి వచ్చిన విరాళాలను దోచుకున్న ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు. ఆలయం అభివృద్ధి పరచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న మంత్రి దాడిశెట్టి రాజా. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రజకుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పారిశ్రామిక ప్రాంతం 60-61 వార్డుల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. స్థానిక వార్డు నాయకురాలు మల్లా ధనలత, నూకారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు. సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలో అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా జరిగాయి. అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ బోకం అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు దంపతులు, గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ జి దేముడు ముఖ్య అతిథులుగా పాల్గొని సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని అక్షర హై స్కూల్ ప్రిన్సిపల్ అప్పారావు సంక్రాంతి సంబరాలు, జాతీయ పండుగలు ఎంతో వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోతున్నారన్నారు. వాటిని గుర్తు చేస్తూ ఆనాటి సాంప్రదాయాలు అయిన గొబ్బెమ్మలు, హరిదాసులు, రేయి గంటల కొమ్మదాసారులు, బుడగుక్కల కోలాటం, తప్పిళ్లు, గుళ్ళు వంటి సాంప్రదాయాలను, సంస్కృతిని గుర్తు చేయడం ఆనందదాయకమన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటింటా రంగవల్లితో కొత్త బట్టలు వేసుకొని ఇంటి నిండా చుట్టాలతో, కుటుంబ సభ్యులతో కలకలాడుతూ ఉండేది. ఇప్పుడు నేటి సమాజంలో అందరూ చాలా బిజీ లైఫ్లో ఉండడం వల్ల అందరూ సంక్రాంతిని కొంచెం నెగ్లెక్ట్ చేసి అంటే మర్చిపోవడం జరుగుతున్న తరుణంలో ఇలాంటివి జరగకూడదని ఈ పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన పెంపొందించాలని, అలాగే సంక్రాంతి ఇక్కడే చేసుకునేటట్టు నిర్వహించాలని మేము మా అక్షరా స్కూల్ తరఫు నుంచి నిర్వహించడం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు ఇలాగే దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా తల్లిదండ్రులకు, విద్యార్థినులకు మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మా ప్రజాప్రతినిధులైన ఎంపీపీ గారు సూర్యకుమార్ రామనాయుడు గారు, అలాగే మా సర్పంచ్ గారు బండారు శ్రీనివాసరావు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు గజ్జి దేడిబాబు గారు ఎంతో సహకరించారు. దీనికి వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అక్షర పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం భాగంగా ప్రిన్సిపల్ గారు అయినటువంటి గోప అప్పారావు గారు, తర్వాత ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి, పిల్లలకి ముఖ్యంగా చాలా సాంప్రదాయకమైన పద్ధతిగా సంస్కృతి సాంప్రదాయాలతో మన సంక్రాంతి కార్యక్రమంలో ఏ విధంగా అయితే గ్రామీణ స్థాయిలో ఎలా అయితే మన అనుకూలంగా మనం కార్యక్రమం జరిపించుకుంటామో అంతే విధంగా ఏకావళి జంగమే ఆడటం, జంగాలు, తర్వాత అమ్మాయిలందరూ ధ్యానాన్ని చాలా ఆకట్టుకున్నాయి. జానపదాలతో చాలా పిల్లలందరూ చాలా చక్కగా అలంకృతులై పండుగ పండుగగా చాలా హ్యాపీగా చేశారు. ముందుగానే సంక్రాంతి ఇంకా 2 రోజుల ముందుగానే ఈ అక్షర పబ్లిక్ స్కూల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు చాలా ఆకట్టుకున్నాయి. మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి, పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలతో అందరూ సుఖ సంతోషాలతో సంపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెళ్ళొందాలని ఆకాంక్షిస్తూ, అలాగే గ్రామాభివృద్ధి కూడా జరగాలని కోరుకుంటూ టెక్కల నుంచి కుప్పం వరకు కార్మిక చైతన్య యాత్ర పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీహరిపురంలో విశాఖ జిల్లా పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ కార్మికులను చైతన్యవంతులను చేస్తూ
ముందుకు సాగుతున్నామని, రాష్ట్రంలో ఉన్న 3 లక్షల కార్మికులు ఈ వైసీపీ ప్రభుత్వం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కార్మికులు, వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాబోయేది టీడీపీ జనసేన వస్తుందని, కార్మిక కుటుంబాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దుబ్బా వరపు రామారావు, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. కుప్పందాక ఈఎన్టీసీ ఆధ్వర్యంలో మేము చేపట్టినటువంటి చంద్రన్న కార్మిక చైతన్య యాత్రలో భాగంగా 4వ రోజు విశాఖపట్నంలో అడుగుపెడుతుంది జరిగింది. మా బస్సు యాత్రకి ఈఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు లక్కా లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికినందుకు ఆయనకి ఈఎన్టీసీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,53,00,000 మంది కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చారు. కడుపు చేత పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి నిర్లక్షణ అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మిడ్ డే మీల్ ఎంప్లాయీస్ కావచ్చు, మున్సిపల్ వర్కర్లు కావచ్చు, డ్రైనేజీ వర్కర్లు కావచ్చు, ఒకళ్ళని కాదు ప్రతి వర్గం కూడా సమాజ అభియాన్ కార్మికులతో సహా ప్రతి ఒక్క రంగ కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తూ ఉన్నారు. ముక్తఖండం చెప్తా ఉన్నారు, కార్మిక ద్రోహి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం తరిమి కొడితే తప్ప కార్మికులు ఆనందంగా ఉండరు, కార్మిక కుటుంబాలు సంతోషంగా ఉండవు అని చెప్పి వాళ్ళ ప్రతి ఒక్క కార్మికుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము చైతన్య యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒకే ఒక పిలిపిస్తూ ఉన్నాం. మనకి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ఓటు ఆయుధం. ఈ ఆయుధం ద్వారా కార్మిక బాంధవాన్ని ఎంచుకుందాం. కార్మిక ద్రోహి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడదాం రాష్ట్రం నుంచి. ప్రపంచ కార్మికుల ఏకంగా నేను స్ఫూర్తితో ఏదైతే ఆ రోజు కార్మిక హక్కుల కోసం మనం పోరాడామో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కార్మికులు ఏకం కండి ఏకమయ్యి ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ తరిమి కొడదామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు రఘురామరాజు గారు నాయకత్వంలో టెక్కల నుంచి కుప్పం వరకు చంద్రన్న కార్మిక చైతన్య బస్ యాత్ర శ్రీకాకుళంలో మొదలుపెట్టి విజయనగరం, విశాఖపట్నం నుంచి బస్సు యాత్ర ద్వారా వచ్చారు. వారికి విశాఖ పార్లమెంట్ టీఎన్టీసీ తరపు నుంచి ఘన స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్మిక చైతన్య బస్సు యాత్రని కార్మిక సమస్యలు తెలుసుకొని వారు ఇచ్చినటువంటి వినతి పత్రాలు చంద్రబాబు నాయుడు గారికి చూపించి రేపు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి వర్గాల వారు కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కార దిశగా మరి రఘురామరాజు గారు ఈ బస్సు యాత్ర ద్వారా సేకరిస్తున్నారు. రేపు ఏదైతే ఈ హామీలు ఈ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల్ని నేరుగా టీఎన్టీసీ నాయకత్వంలోనే పరిష్కరించే దిశగా మరి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరి పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సబ్బవరం మండలంలోని మొగలిపురం మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ జిల్లావాణి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. క్యాలెండర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ ఎంపీపీ గండి దేముడు, పలువురు నేతలు క్యాలెండర్ను ఆవిష్కరించి జిల్లావాణి యాజమాన్యాన్ని, జిల్లావాణి సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ జిల్లావాణి పేపర్ ఛానల్ గత 8 ఏళ్లుగా వాస్తవాలను వెలుగులోకి తెచ్చే వార్తలను ప్రసారం చేస్తూ తమదైన శైలిలో సేవలను అందించడం అభినందనీయమన్నారు. జిల్లావాణి ఛానల్ పేపర్ భవిష్యత్తులో అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షించారు. మరి జిల్లావాణి యాజమాన్యం మా చేతుల మీదుగా ఈ కొత్త సంవత్సర క్యాలెండర్ ఓపెన్ చేయించడం సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా మరి ఈ ఛానల్ మేనేజ్మెంట్ కానీ ఈ ఛానల్ మిగతా స్టాఫ్ కానీ అందరూ కూడా ఎంతో శ్రమతో మరి ఈ వార్తలు సేకరించి ఈ పత్రిక ఎతకడానికి, ఈ ఛానల్ ఎతకడానికి కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు. ఇంకా ఈ ఛానల్ ఇప్పటికీ 8 సంవత్సరాలు పూర్తయిందని తెలిసింది. ఇంకా బాగా ఈ ఛానల్ పాపులర్ అవ్వాలని, ఇంకా బాగా ప్రజలకు చేరువ కావాలని, ప్రజల యొక్క మరి సమస్యల్ని ఇంకా బాగా ఎత్తి చూపాలని చెప్పి కోరుతూ ఈ ఛానల్, ఈ పత్రిక
ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రజాధనాన్ని దోచుకోవడంతో పాటు అమ్మవారి ఆలయానికి వచ్చిన విరాళాలను ప్రైవేట్ ప్రాపర్టీ కింద పరిగణిస్తూ దోచుకున్న ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడికి దక్కుతుందని వాళ్ళ 40 ఏళ్ల హయాంలో దేవాలయం అభివృద్ధి పరచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన శ్రీ తలుపులమ్మ దేవదాస్ దేవస్థానంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం కోసం ఇప్పటికే అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని మరో 14 కోట్ల రూపాయలతో ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దివీస్ కంపెనీ వారి సౌజన్యంతో సుమారు 50 లక్షల రూపాయలతో 3 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి భక్తులకు తాగునీటి అందిస్తున్నారని, గ్రామీణ బ్యాంక్ వారి సహకారంతో దేవాలయ వాహనాన్ని అందచేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో దేవాలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గొర్ల అచ్చయ్య నాయుడు, ఈవో విశ్వనాథరాజు, ఎంపీపీ బొప్పన్నరాము, మార్కెట్ చైర్మన్ మాకినేడు బాబు, సర్పంచ్ లంకా వెంకటలక్ష్మి, కృపానందం, జడ్పీటీసీ పోతల సూర్యకుమారి, రమణ, వైస్ ఎంపీపీ సోడిశెట్టి సత్యనాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని శతాబ్దాల క్రితం నుంచి తుని నియోజకవర్గం తలుపులమ్మ లోవ ఈ రాష్ట్ర భారతదేశ ప్రజలందరికీ ఒక సెంటిమెంట్. ఈ అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నారు. గత 40 ఏళ్ళు బట్టి ఈ ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. అదేవిధంగా ఈ ఆలయానికి సుమారు 14 కోట్లు పెట్టి డెవలప్మెంట్ వర్క్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాజగోపురం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే డివీస్ కంపెనీ వారు ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సుమారు 50 లక్షల రూపాయలతో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో ఈ ఆలయానికి సుమారు 14 కోట్ల రూపాయలు ఈ ఆలయానికి వచ్చే ఆదాయం అయితేనేమి గవర్నమెంట్ ద్వారా అయితేనే మనం ఖర్చు పెట్టడం జరిగింది. గతంలో ఈ ఆలయాన్ని ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కింద, సొంత ప్రాపర్టీ కింద, ప్రైవేట్ ప్రాపర్టీ కింద గత 40 ఏళ్ళు బట్టి తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడు హుండీలో భక్తులు వేసిన డబ్బులు కూడా దోచుకు పట్టుకోవడం, ఇంటికి హుండీ ఇప్పుకోవడం, పట్టుకుపోవడం, ఇంటికి ఏ రూపాయలు లెక్కలేదు, ఆదాయం వచ్చినట్టు కూడా లెక్కలేదు ఈ ఆలయానికి. ఈ 4.5 సంవత్సరాల్లోనే ఈ అభివృద్ధి అంతా, ఈ ఆలయానికి సంబంధించిన అభివృద్ధి అంతా ఈ 4.5 సంవత్సరాల్లో జరిగింది. పూర్తిగా ఆలయాన్ని తన దోపిడీకి వాడుకున్నాడు యనమల రామకృష్ణుడు. ఒకసారి నీకేమైనా సిగ్గుంటే దేవుడి దగ్గరికి వచ్చి లెంపలేసుకుని క్షమాపణ చెప్పని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఓం శ్రీ మాత్రే నమః. తుని మండలం లోవలో ఏం చేసి ఉన్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా అమ్మవారి పాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో కృష్ణశిలతోటి సుమారు 2 కోట్ల రూపాయలతోటి రాతి కట్టడంతో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దాన్ని ఆనుకున్న మండపం వచ్చిన భక్తుల రద్దీకి సరిపడక దాన్ని కూడా సుమారు 4 కోట్ల రూపాయలతోటి మహామండపాన్ని కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. దానికి ముందు 7 అంతస్తుల రాజగోపురం సుమారు ఎక్కడా లేని విధంగా 90 అడుగుల ఎత్తుతోటి, ఫౌండేషన్ కూడా చూసుకుంటే 110 అడుగుల ఎత్తుతోటి 7 అంతస్తుల రాజగోపురాన్ని కూడా 2.5 కోట్ల రూపాయలతోటి నిర్మించడానికి శంకుస్థాపన ఈరోజు మంత్రి గారితో చేయించడం జరిగింది. అలాగే ఆలయంలో వచ్చిన భక్తుల రద్దీ దృష్ట్యా మనకి కోనసీమ మరియు ఉత్తరాంధ్ర నుంచి విశేషంగా భక్తులు ఆలయానికి ఇచ్చేస్తారు కాబట్టి అందుకు తగ్గట్టు ఆ రద్దీని తట్టుకునే విధంగా ట్రాఫిక్ సమస్య తొలగించడానికి 2వ ఘాట్ రోడ్ కూడా నిర్మించడం, అలాగే ఉన్న గెస్ట్ హౌస్లన్నీ కూడా కొంచెం సౌకర్యాలు పెంచి వాటిని రెనోవేట్ చేయడం, అలాగే కొత్తవి కూడా కట్టడం జరిగింది. ఇది కాకుండా మన ఆలయంకి వచ్చి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలంటే సుమారు 200 మెట్లు ఎక్కి పైకి ఎక్కి, అది కూడా బాగా స్ట్రీప్ ఉన్న మెట్లు ఎక్కి పైకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన ఆలయానికి వచ్చి కొండ మీదకి వచ్చిన భక్తులందరూలో 70% ఆ కారణం వల్ల అమ్మవారిని దర్శించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ దాడిశెట్టి రాజా గారు సూచనల మేరకు ఈ రద్దీని పైకి తీసుకెళ్లాలంటే లిఫ్ట్లు పెడితే అంతమందిని తీసుకెళ్ళాం. కాబట్టి ఒక రోజులో దాదాపు 30 నుంచి 40 వేల మందిని
పైకి తీసుకెళ్లాలంటే ఎస్కలేటర్ ఒకటే సాధ్యపడుతుందని గంటగా 6,000 మందిని ఎస్కలేటర్ ద్వారా పైకి తీసుకెళ్ళడానికి సరిపడా కెపాసిటీ గల ఎస్కలేటర్ 4 ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాజగోపురం పనులు పూర్తయిన తర్వాత ఎస్కలేటర్ పనులు కూడా పూర్తయితే రాబోయే 6 నెలల కాలంలో టెంపుల్ కాంప్లెక్స్ అంతా అత్యంత శోభాయమానంగా ఆధ్యాత్మిక చింతనతో వచ్చే భక్తులందరికీ పవిత్రమైన అట్మాస్ఫియర్ కల్పిస్తూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ, అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంతా కూడా అకామిడేషను మిగతా ఫెసిలిటీస్ మీద దృష్టి పెట్టదలుచుకున్నాం. అలాగే ఈ ఆలయానికి వచ్చి భక్తులందరూ కూడా ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే నైవేద్యాలు వండుకుని అమ్మవారికి నివేదన చేసి ఇక్కడే భుజించి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వారికి పరిశుద్ధమైన మంచినీరు చాలా అవసరం. కాబట్టి దానికి దివీస్ ల్యాబొరేటరీస్ వారు దాదాపు 48 లక్షల రూపాయలతోటి మనకి 3 ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని గౌరవ మంత్రి వర్యులు దాడిశెట్టి రాజా గారు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించి ఉన్నాం. అలాగే ఈ శానిటేషన్ ఎక్కువ కాబట్టి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు కొత్తూరు శాఖ వారి సౌజన్యంతో సుమారు 5 లక్షల రూపాయలతోటి ఒక హైడ్రాలిక్ ఆటోను కూడా ఈ శానిటేషన్ పర్పస్ నిమిత్తం వారు బహుకరించారు. వారికి దివీస్ వారికి కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి భక్తులు అందరూ సహకరించి మీ యొక్క తోడ్పాటుతోటి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయగలమని తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో మండల స్థాయి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు శ్రీమతి కేతా తులసి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగ కార్యదర్శి లైన్ మండరాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విద్య, వైద్య రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గ్రామ స్థాయి నుండి క్రీడాకారులలో ప్రతిభను వెలికితీసి వారి నైపుణ్యానికి సానబట్టి రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఇది ఒక అద్భుత అవకాశమని, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలలో మంచి అవకాశం కల్పించి తద్వారా మానసిక వికాసంతో పాటు శారీరక ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంకా మున్ని రమేష్, కళాశాల వ్యవస్థాపకులు డిఆర్కే రెడ్డి, వైస్ ఎంపీపీ ద్వారంపూడి పద్మా వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ తాతారెడ్డి, కేతా లక్ష్మి, గణేష్, కర్రి పద్మావతి, వీరెడ్డి, పైన ఎంపీటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ కార్యదర్శి మందపల్లి సుధాకర్, ద్వారంపూడి ప్రభాకర్ రెడ్డి, చాంబ వెంకన్నబాబు, కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసారెడ్డి, ఎంపీడీఓ సాయిబాబా, ఎంజీఓ వెంకటేశ్వరరావు, సత్యనారాయణ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉండి వారు మానసికంగా దృఢత్వంగా ఉంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడదా ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టారు. మరి వీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి ఆడి గెలిచి మండల స్థాయికి వచ్చినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానమ్మా. మరి మీరందరూ కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ, విద్యార్థులకి, పోటీదారులందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈవేళ మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది. హడావుడి అంతా చూస్తుంటే గ్రామ స్థాయి నుంచి క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే అవకాశాన్ని కల్పించే ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర. ఇటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిల్లల్లో ఉన్నటువంటి ఆటలో నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఒక మంచి ప్లాట్ఫాము. దీనికోసం మా పెదపూడి మండల పరిషత్ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఒక అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఇవాళ మండల స్థాయి కార్యక్రమానికి గొల్లలమవడాన్ని వేదికగా తీసుకొచ్చినందుకు మా గ్రామం తరఫున కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిల్లలందరూ కూడా చదువుతో పాటు ఆటల్లో తమ ప్రావీణ్యాన్ని పెంచుకుని తద్వారా వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుని ఒక అద్భుతమైన భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఆటలు కూడా దోహదపడతాయని చెప్పి మనం అంతా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది.
దీన్ని మా అనపర్తి శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సూనారాయణ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ 4 మండలాల్లోనూ కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఇవాళ మండల స్థాయి పూర్తి చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. అతి త్వరలో మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి కూడా పూర్తి చేసి మా అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను ఎంతగా వెలికి తీసి రాష్ట్ర స్థాయికి పరిచయం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అధికారులకు ప్రజాప్రతినిధులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పారిశ్రామిక ప్రాంతం 60-61 వార్డుల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక వార్డు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక వార్డు నాయకురాలు మల్ల ధనలత నూకారెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు ధనలత మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ తన సొంత నిధులతో ఈ ముగ్గుల పోటీలను మహిళలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో ఆడారి ఆనంద్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు మహిళలు పాల్గొన్నారు. శ్రీ ఆడారి ఆనంద్ గారికి మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆడారి ఆనంద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఇంత చక్కగా ఇక్కడ ముగ్గుల పోటీలు జరుపుకున్నాం మేమందరం కూడా. అలాగే నిన్న కూడా 16 నుంచి 20 సంవత్సరాలు ఉన్న ఆ ఏజ్ వాళ్ళందరికీ నిన్న కూడా ముగ్గులు పెట్టడం జరిగింది బర్మా కాలనీలో. ఈరోజు శ్రీహరిపురం పవన్ సాయి హాస్పిటల్ పక్కన ఇంచుమించు 108 మంది మహిళలతోటి 25 నుంచి 40 సంవత్సరాల వరకు ముగ్గులు పెట్టడం జరిగింది. అలాగే రేపు 40 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా రేపు కూడా ఈ ముగ్గుల పోటీ జరుగుతుంది. అంటే ఈ రోజు ఇక్కడ ఇంకా 2 రోజుల్లో సంక్రాంతి వస్తుందనగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి శ్రీ ఆడారి ఆనంద్ గారు మహిళా పక్షపాతి అయినటువంటి ఆయన మగవాళ్ళందరికీ కూడా ఎలాగైతే క్రికెట్ పోటీలు పెట్టి ఎలాగైతే ప్రైజులు ఇచ్చారో అలాగే ఆడవాళ్ళందరికీ కూడా ముగ్గులు పోటీలు పెట్టి ఆయన సొంత నిధులతో పెద్ద పెద్ద గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వార్డులో 15 మంది 3 టీములుగా పెట్టి 15 మంది వార్డు నుంచి సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయ్యి ఫైనల్ ప్రోగ్రామ్కి వెళ్తారు. 12వ తారీఖున సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి భారీ ఎత్తున కూడా గోపాలపట్నం హై స్కూల్ రోడ్లో భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు కూడా జరుగుతాయి. ఇలాంటి ఇన్ఛార్జ్ దొరకడం శ్రీ ఆడారి ఆనంద్ గారి ఇన్ఛార్జ్ దొరకడం నిజంగా మా అందరికీ చాలా అదృష్టం. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వకముందే ఆయన సొంత ఖర్చులతో చాలా వరకు పేదలందరికీ కూడా చాలా సహాయం చేస్తున్నారు. అక్కడ జగనన్న 9 నవరత్నాల పథకాలు పెట్టి ఆయన అయితే ఎలా అయితే నిర్వహించారో అలాగే ఇక్కడ శ్రీ ఆడారి ఆనంద్ గారు ఏ పథకాలు పెట్టకుండా ఆయన సొంత నిధులతో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో అలాంటి వ్యక్తికి మన ఎమ్మెల్యేగా గెలిపించుకొని పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాంటి వ్యక్తికి మనం వదులుకోకుండా మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గ 60వ వార్డు నుంచి మా అందరి తరఫున కూడా శ్రీ ఆడారి ఆనంద్ గారికి మంచి మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 60వ వార్డు కార్పొరేటర్ గారు కూడా ఇక్కడ అందరికీ కూడా ఆయన కూడా వచ్చి ముందు ఒకసారి వచ్చి ఆయన అంతా చూసుకొని వెళ్ళి మళ్ళీ అంతా జరుగుతుంది. 61వ వార్డు అక్క చెల్లెములకు అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2024 సంక్రాంతి నిజంగా వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం ఎన్నడూ లేని విధంగా ఇంకా సంక్రాంతి రాకముందే మాకు జనవరి 1-2 తారీఖు నుంచే సంక్రాంతి మొదలైంది. ఆడారి ఆనంద్ గారు ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలే కాకుండా యూత్కి క్రికెట్ పెట్టారు. అలాగే అన్ని విధాల సంక్రాంతి పండగ మన ఇంట్లో మన గత పల్లెటూరులోనైతే ఏవేవైతే సంబరాలు చేసుకుంటారో అలాంటి సంబరాలన్నీ కూడా ఆనంద్ గారు మన పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కనువిందు చేసేటట్టు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ లోటు లేకుండా ఎవరు కూడా ముగ్గులు అయితే మాత్రం చాక్ పీసుల దగ్గర నుంచి కలర్స్ అన్నీ కూడా ఆయనే ఏర్పాటు చేసి మొత్తం ఒక టీంని ఒక ఈవెంట్ లాగా చేస్తూ అందరికీ మళ్ళీ ఎలా అయితే పల్లెటూరులోని సంక్రాంతి అయితే ఎలా ఉంటుందో ఆ వైభవాన్ని మళ్ళీ మన సిటీల్లో కూడా ఇప్పుడు ఈ తరం ప్రజలకి గతంలో సంక్రాంతి ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు కూడా ఈరోజు సంక్రాంతి అంతా ఎలా ఉంటుందో చూపించి ఆయన నిజంగా వెస్ట్ నియోజకవర్గంలోని మా అందరికీ సమన్వయకర్తగా రావడం నిజంగా మేమందరం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఎప్పుడైనా వార్డులోనే ఎవరో సంక్రాంతి సంబరాలు అవి చేశారు. ఈసారి అలాగే ఎవరికి ఆ భారం లేకుండా ఆయనే టోటల్గా ఆర్థికంగా
అన్నీ చేసి సంక్రాంతి సంబరాలు చేశారు. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆనందబాబు గారు మొన్న 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో బెస్ట్ టీములు 2 టీములు వచ్చాయి. అందులో 61వ వార్డు నుంచి రన్నర్స్ వచ్చింది. అలాగే ఈరోజు ముగ్గుల పోటీ కూడా భారీగా 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇండస్ట్రియల్ కాలనీలో 135 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాంట్లో అటెండ్ అయిన 110 మంది అటెండ్ అయ్యారు. ఆ ముగ్గులు చూస్తుంటే ఎప్పుడు చూడలేని విధంగా ఇక్కడ ఉన్నాయి. ఆ ముగ్గుల పోటీకి ఒకరికొకరికి ఎక్కడ తగ్గకంట చాలా మంచి పోటీ ఇస్తున్నారు. ఎందుకంటే జడ్జి గారు కూడా ఇందాకే చెప్పారు. ఆవిడ కూడా చాలా బాగున్నాయి ముగ్గులు, ప్రతి ముగ్గు కూడా చాలా బాగున్నాయి. నాకు చాలా టఫ్ రిజల్ట్ ఇవ్వడం అన్నది చాలా టఫ్ సిచ్యువేషన్గా ఉంది అని ఆవిడ చెప్పడం నాకు చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈ వార్డు నుంచి ఒక 5గురిని తీస్తారు బెస్ట్, తర్వాత మొత్తం నియోజకవర్గ అంతటితోటి వాళ్ళు పోటీ పడడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా 61 వార్డు బెస్ట్ వస్తుందని ఆశిస్తూ ఆనందబాబు గారు నిజంగా ఒక మంచి మనిషిని మా వెనకాతల ఉండడం, మా ముందుండి నడిపించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఆయన ఎమ్మెల్యే కింద గెలిపించుకొని మా వార్డు 5 సంవత్సరాలు సేవ చేసేటట్లాగా మీ ఎమ్మెల్యే కింద మేము చూస్తామని ఆశిస్తూ అందరికీ మళ్ళీ ఒక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామ పంచాయతీ పరిధిలో సేవా సంస్థ లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు కడిమి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామంలో దోమలు అధికంగా ఉండడంతో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక పర్యాయం క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించినప్పటికీ మరొకసారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ దోమల నివారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం తెల్లవారుజామున 6 గంటల నుండి లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్యవారి ఆధ్వర్యంలో గొల్లల మామిడాడలో ప్రతి వీధి సందుల్లో డ్రైనేజీలు, తుప్పలు వెంబడి దోమల నివారణ నిమిత్తం దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని క్లబ్ కార్యదర్శి లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు. ఈ ముందు పిచికారీ చేయడం వల్ల దోమలతో పాటు లార్వా దశలో ఉన్న గుడ్డును కూడా నాశనం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడలో 3 రోజుల పాటు నిర్వహించిన నెలలో వారానికి 2 రోజుల చొప్పున మరొక పర్యాయానికి కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా యువరాజారెడ్డి తెలిపారు. దోమలు అధికంగా ఉండడం వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ వంటి జ్వరాలు అధికంగా ఉండడం, ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా యువరాజారెడ్డి తెలిపారు. దీనికి ఆర్థికంగా సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు దాతా లయన్, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, సబ్బిల్లా మోహనరెడ్డి, కార్యదర్శి ద్వారంపూడి యువరాజారెడ్డి, ఛత్రపతి శివాజీ పాల్గొన్నారు. వస్తే సార్ మాగారు
పాతపట్నం మండల కేంద్రంలో కేఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టులు, అల్లికలు, ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్ మొదలైన వాటిల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు పాతపట్నం కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కేఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మహిళలకు ఉచితంగా ₹1 కూడా తీసుకోకుండా మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి మహిళల జీవితాలలో వెలుగులు నింపి వారి కాళ్ల మీద నిలుచునేటట్టు తీర్చిదిద్దుతూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న కె రమణను అభినందించారు. ఈ చక్కని అవకాశం మహిళలందరూ వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం కేఆర్పీ సంస్థ కార్యదర్శి కె రమణ మాట్లాడుతూ ప్రతి మహిళ స్వయం శక్తితో స్వచ్ఛందంగా ఎదగాలని ఆకాంక్షించారు. అందులో భాగంగా టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, అల్లికలు నేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. కేఆర్పీ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న 650 మందికి ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కేఆర్పీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి కె రమణ మాట్లాడుతూ మా సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్త్రీ ఎవరి కింద పని చేయకూడదు, స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన స్వతహాగా తన కాళ్ళ మీద ఎదగాలనే ఒక చిన్న ఉద్దేశంతో బలమైన నిర్ణయం తీసుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత నష్టాలు ఎదురైనా సరే అందరం ఒక ఉద్యమంగా చేస్తూ మాకు వచ్చిన డబ్బుల్లో ఈ సేవకు ఉపయోగిస్తూ ఈరోజు ఎంత ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళి సక్సెస్ చేసామండి. అలాగే ఈరోజు గౌరవ శ్రీ రెడ్డి శాంతి మేడం గారు పాతపట్నం నియోజకవర్గ ప్రజలకి తీసుకొచ్చి ఈరోజు ఒక ₹1,00,000 సపోర్ట్ చేశారండి. 1 lakh సపోర్ట్ చేశారు సంస్థకి. మేడం గారికి మీ అందరం కూడా తరపున మా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత బాగా దిగ్విజయంగా సంతోషంగా పూర్తి అవ్వడానికి కారణం ఏంటంటే మా స్టాఫ్ బలవండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సంస్థను ఇంత ముందు తీసుకెళ్తున్నారండి. ఇలాగే ముందు ఇంకా కార్యక్రమం చేయబోతున్నాం. ఇంకా ఈ కేఆర్పీ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి 43 అప్లై చేసామండి బైలాస్ కాపీలో. అందులో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్ ఇవన్నీ కంప్లీట్గా మంచి ఓవర్గా డ్యూగా చేస్తూ వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా వృద్ధాశ్రమం కేఆర్పీ సొసైటీ తరఫున వృద్ధాశ్రమం ప్లాన్ చేసామండి. వృద్ధాశ్రమం అతి త్వరలో పెట్టబోతున్నాం. కేఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఇక స్త్రీలకు ఇంకో అవసరాలు తీర్చడం కోసం అన్ని కార్యక్రమాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కాండి, తర్వాత ఎయిడ్స్ పేషెంట్లకి వెళ్ళి మేము ఒక మోటివేషన్ స్పీచ్ తీసుకుని వాళ్ళకి కొన్ని కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే బ్లడ్ క్యాంపులు నిర్వహించబోతున్నామండి. అలాగే ఇంకా చాలా వివిధ కార్యక్రమాన్ని చేసి మేమందరం మనల్ని పొందాలని మాకు ఈ సొసైటీకి మా వంతు సాయంగా ఈ కేఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి ఒక ఉన్నతమైన స్థాయిలో మీ అందరూ మా అందరూ ఎదిగి మీ అందరికీ సపోర్ట్ తీసుకొని మేము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి మీరెంత మాకు సపోర్ట్ చేసినందుకు మీడియా మిత్రులకు, పాతపట్నం ప్రతి ఒక్కరి ప్రజలకు, నియోజకవర్గం ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మా అందరి యొక్క కృతజ్ఞతలండి. అలాగే ఈ సంస్థ స్థాపించబడి నుంచి ఇప్పటి వరకు మేము నేర్చుకున్న 650 మందే కాకుండా ఇంకా ముందు మా ట్రైనర్స్, మా టీచర్స్ 5 కూడా ఎంతో కష్టపడి వాళ్ళు మంచిగా ప్లాన్గా చేసుకొని ఓవర్ డ్యూ చేస్తూ మంచి డ్యూటీ చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అలు పెరగకుండా కష్టపడి ఇంతమందికి ఉచితంగా అన్ని నేర్పించబడుతుందండి. ₹1 కూడా ఆశించకుండా ప్రతి ఒక్క మనిషి కూడా మేమందరం కష్టపడి ఫ్రీగా ఉచితంగా ఈ సంస్థకి ఇంతమంది వచ్చి సపోర్ట్ చేసేందుకు మేము ఉచితంగా వాళ్ళందరూ నేర్పించబడుతుంది. నేర్పించడమే కాకుండా ఒక సర్టిఫికేట్ కూడా ప్రదానం చేయబడిందండి. కేఆర్పీ ఎడ్యుకేషన్ సొసైటీ సర్టిఫికేట్ ప్రదానం చేయబడింది. సో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు బాగా ప్రజల్లోకి వెళ్ళాలని, అలాగే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఇంకా ముందు మంచి కార్యక్రమం చేసి ఎంతోమంది మీ అందరం మనల్ని పొందాలని మా వంతుగా సాయంగా ఈ సొసైటీకి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు మా పేరెంట్స్ పేరు మీద కేఆర్పీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కేఆర్పీ నాట్ ఓన్లీ బ్రాండ్ అండి, ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయి ఎగరండి ఇంకొక బ్రాండ్గా క్రియేట్ చేసుకుంటూ ఉండాలని ఇక్కడ ఓన్లీ ఒక పాతపట్నమే కాకుండా ఓన్లీ మన శ్రీకాకుళమే కాకుండా ఎంటైర్ స్టేట్ మొత్తం ఇన్స్టిట్యూషన్స్ ప్లాన్ చేసి ఈ సంస్థ యొక్క సబ్ బ్రాంచ్లు ప్లాన్ చేసి ఇంకా ఎంతోమంది స్త్రీలకు మేము ఉచితంగా అన్ని నేర్పించి వాళ్ళు చేసే ప్రతి అడుగులో మేము ఉండాలని, వాళ్ళు మంచిగా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని, ప్రతి ఒక్క స్త్రీ ఇక్కడ నేర్చుకొని వాళ్ళు స్వతహాగా కష్టపడి ఎదిగి ప్రతి ₹1 వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కాలం నిలబడడానికి సహాయం చేసుకోవడానికి మేము ఈ నియోజకవర్గం నుంచి ఇంత చేస్తున్నామండి. అలాగే మేము చేసే ప్రతి పనిలో భగవంతుని ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, ఈ ప్రజల ప్రభుత్వాల యొక్క ఆశీస్సులు ఉండాలని, మీడియా సోదరుల ఆశీస్సులు ఉండాలని, అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ గ్రామ ప్రజలు పెద్ద నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యే గారు, సీఎం గారు ప్రతి ఒక్కరు ఇక్కడ నాట్ ఓన్లీ పార్టీ అండి, ఏ పార్టీ అని కాదండి, ఇక్కడ పార్టీల గురించి మాట్లాడలేదండి. అందరూ మాకు సహాయం చేస్తున్నారు, అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎంతోమంది మాకు వాళ్ళ ఉన్నతంగా మమ్మల్ని ఆలోచించి మాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈరోజు ఈ సంస్థ ఇంత గొప్పగా అవడానికి మాకు సహాయం చేస్తారండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఈ సంస్థలో ఉండే మీ 8 మంది సభ్యులు కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ సంస్థ డెవలప్మెంట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒక 11 మంది సభ్యులే కొత్తగా మళ్ళీ ఇది వృద్ధాశ్రమంకి అప్లోడ్ చేసామండి.
అలాగే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా మా సభ్యులు ట్రెజరర్ కానీ, మా సభ్యులు ఉన్న డైరెక్టర్ గారు కానీ, తర్వాత మెంబర్స్ కానీ, సెక్రటరీ నేను కానీ, ఇక్కడ మీ అందరం కూడా మా మీడియా వాళ్ళకి ఇదంతా ఇవ్వడం జరుగుతుంది. దాని తరపున మా పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఎక్కడో మీసాలు తిరిగిన పెద్ద పెద్ద ముసలు కాదండి. అందరూ కూడా నేను ఒక్కడనే కొంచెం ఏజ్లో పెద్ద అయినా మిగతా అందరూ కూడా 25 లోపే అండి. ఈ 25 లోపు ఉన్న పిల్లలు ఇంత ఒక టీచర్స్ అయ్యి ఉండి ఈ ఏజ్లో కూడా సొసైటీకి సేవ చేయాలని ఒక ఫీలింగ్తో, సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఒక ఆలోచనతో ఇంత బలమైన కారణం తీసుకొని మాతో పాటు అడుగులేస్తూ ఆడుకోవలసిన వయసులో ఇంత జనాల కోసం ఆలోచిస్తూ వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళ కష్టం వృధాగా పోకూడదని ఇంకా మంచి మంచి కార్యక్రమం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మేము కష్టపడింది వేసి ఇంత ప్రజలకు సేవ చేయడం ఇంకా ముందు ముందు అడుగులేని అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని, ఆ భగవంతుల ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పైన గ్రామంలో శ్రీ శ్రీ తోటల పండరి సద్గురు శ్రీ ప్రహ్లాద బాబా ఆశ్రమంలో 104వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ కేత్త తులసి శ్రీనివాస్ విచ్చేసి కేక్ కటింగ్ చేసి భజనలతో ఘనంగా జరుపుకున్నారు. అలాగే వచ్చిన భక్తులందరూ భారీ అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు, సూర్యనారాయణరాజు, పచ్చిపాల వీరభద్రం, సాయిరాం, శేషగిరి, లక్ష్మీనారాయణ, వీర వెంకట సత్యనారాయణ, కుక్కల శ్రీనివాస్, పైన గ్రామ పెద్దలు, గ్రామ సభ భక్తులు బాబాని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. సత్యమది, అందువల్ల మనం ఎంతో అదృష్టవంతులు. ప్రహ్లాద బాబా శిష్యులుగా ఉన్న ఈ యొక్క తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రజకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. సీఎం జగన్ బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రతి నియోజకవర్గానికి తీసుకువెళ్తున్నానన్నారు. ఈరోజు రజక ఆత్మీయ సమావేశం కూడా దిగ్విజయంగా జరిగింది. ఆశించిన దానికంటే బాగా జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కులానికి ఏమేమి ఇచ్చారు, దాదాపు 3,560 కోట్ల రూపాయలు రజక కులానికే ఇచ్చినట్టు చెప్పడం జరిగింది. డెవలప్మెంట్లో చాలా ముందంజలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎలక్షన్స్లో గెలవాలి, 170 సీట్లలో మన పాత్ర కూడా నిరూపించుకోవాలి, మనము కూడా భాగస్వాములు కావాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అంటే రజకుల పాత్ర కూడా విశేషంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు నడిపించాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ మీటింగ్ వేసాము. నేను ఎవరిని అడగలే, కేవలం నా మిత్ర బృందంతో, మరి పూర్ణతో ముఖ్యంగా మాట్లాడినా, దుర్గారావుతో మాట్లాడినా, ఇట్లా చేయాలా, మనం పార్టీ మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది. ఈ పొద్దు జైత్రయాత్ర మాదిరి మనము అన్ని తాలూకాలు, అన్ని నియోజకవర్గాలు తిరిగితే పార్టీ పటిష్టతలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక తీర్మానం చేశారు. ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక కమిటీనే, జిల్లాకు కొంతమందిని వేసి బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి విజయాన్ని బలోపేతం చేయడానికి మనమంతా కృషి చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. త్వరలో కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనూ, లేళ్ల అప్పిరెడ్డి గారితోనూ, నేను ఇంకా కొంతమంది రజక నాయకుల దగ్గర సంప్రదింపులు జరిపి
అన్ని జిల్లాలకు కమిటీలు వేసి ఈ విజయంలో భాగస్వాములు కావడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సజ్జల్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ముందుకు నడిపిద్దాం, ఈ పార్టీని బతికించుకున్నాం. దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు యొక్క పాలన తిరిగి పునరుద్ధరణ కాకుండా తరిమి కొట్టాలన్నటువంటి. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలంలోని పెదమేరంగి కూడలిలో గల తిరుమల సాయి ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు డూడు బసవన్నలు, ఎడ్ల బండ్ల మీద ముత్తైదువులు, హరిదాసు కీర్తనలు, హిడంబి రాక్షసి, సత్య హరిశ్చంద్ర, పరమానంద శిష్యులు మరియు కోలాటం నాటకాల మధ్య హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ దాని ప్రత్యేకత విద్యార్థులను తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధనా సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీహరిపురం చేరుకున్న టెక్కల నుంచి కుప్పం వరకు చేపట్టిన కార్మిక చైతన్య యాత్ర. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఓటు వేయాలని పిలుపునిచ్చిన గొట్టుముక్కల రఘురామరాజు. అమ్మవారి ఆలయానికి వచ్చిన విరాళాలను దోచుకున్న ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు. ఆలయం అభివృద్ధి పరచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న మంత్రి దాడిశెట్టి రాజా. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రజకుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పారిశ్రామిక ప్రాంతం 60-61 వార్డుల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. స్థానిక వార్డు నాయకురాలు మల్లా ధనలత, నూకారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.